ఈ సృష్టిలో గోసంతతి గోమాత మహత్తరమైందని మహోత్కృష్టమైందని మనకు తెలుసును. గోమాత ఇంట్లో ఉన్న, రైతు దగ్గర ఉన్న, వ్యవసాయ క్షేత్రంలో ఉన్న, దేవాలయంలో ఉన్న, లేదా పాఠశాలలో ఉన్న, కారాగారంలో, కర్మాగారంలో ఎక్కడ ఉన్నా కూడా అక్కడ 100% దైవీ శక్తి మంచి జరుగుతుంది. ఏ విధమైన ఆటంకాలు ఉండవు. ఎప్పుడైతే మనం గోమాతను మర్చిపోయామో, విదేశీయుల విద్రోహుల పరిపాలన కారణంగా గోమాతను మర్చిపోయిన కారణంగా మన కుటుంబంలో కానీ, లేదా రైతు వ్యవసాయ క్షేత్రంలో కానీ, గ్రామంలో కానీ, దేశంలో కానీ ఎల్లడల కూడా మనకు అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు, ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కుటుంబంలో కలహాలు కానీ, వాస్తు దోషాలు కానీ అన్నీ కూడా, అదేవిధంగా పర్యావరణంలో కానీ అన్ని రకాల మార్పులు, అంటే గోమాత ఆక్రందన కారణంగా భూకంపాలు కూడా వస్తున్నాయని, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఈనాడు శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తున్నారు. ఈ నేపథ్యం లోపల మన ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ గోమాతను లేదా మన మానవిందువులను, మన ధర్మాన్ని, సంస్కృతిని, వీటన్నిటిని కూడా పెడచెవిన పెట్టి ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్న కారణంగా మన భారతదేశం మహోత్కృష్టమైన దేశం అయినప్పటికీ కూడా విదేశీ విద్రోహుల సంస్కృతి ఇంకా కొనసాగుతున్న కారణంగా పరోక్షంగా ఈనాడు మన యువత కానీ, మన మాతృమూర్తులు కానీ వీళ్ళందరూ కూడా సరి అయిన దారి కనపడనటువంటి పరిస్థితి ఉంది.